సామెతల గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాడు తిరుగు లేకుండా ఎలా అంట మెల్లగా తాయితీగా నాశనం మగును అని ఉందో బైబిల్లో? లేదండి. ఏముంది? హఠాత్తుగా నాశనం అవుతాడు. అనగా దేవుడు సాధారణంగా నువ్వు చేస్తున్న పాపమును చూసి సడన్గా నిన్ను శిక్షించే ప్రయత్నం చేయటం ఆయన ఉద్దేశం కాదు. ఆయన ప్రేమ కలిగిన వాడు, కనికర సంపన్నుడు. నువ్వు చేస్తున్న పాపాలు చూసి ఆ పాపములు పండినప్పుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. కానీ శిక్షించే ముందు నీకు ఒక వార్నింగ్ ఇస్తాడు, 2 వార్నింగ్లు ఇస్తాడు. ఆ వార్నింగ్లను పట్టించుకుంటే మంచిది. నహూము ద్వారా పాపిష్టి పట్టణమైన నినివే పట్టణానికి దేవుడు హెచ్చరిక చేశాడు, వినలేదు. అటువంటి సమయంలో వారిని దేవుడు శిక్షించవచ్చు. కానీ ఎంత దుష్టులైనా ఎంత పాపిష్టి వారైనా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. పోయిన వారం మనం చదివాం, దుష్టుడు తన దుష్టత్వంలో నాశనం కావడం నాకేమైనా ఇష్టమా, నాకేమైనా సంతోషమా? దుష్టుడు తన దుష్టత్వాన్ని మాని మార్పు చెందుటయే నాకు సంతోషం. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులు, మనలో ఎవరైనా ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నా, దేవుడు ఉన్నాడని తెలిసి నువ్వు చేసే ప్రతి తప్పు చూస్తున్నాడని తెలిసి కూడా అదే తప్పు చేస్తున్నా, తెలిసి తప్పటడుగులు వేస్తున్నా, తప్పుడు పనులు చేస్తున్నా, దయచేసి ఇది దేవుని యొక్క చివరి హెచ్చరికగా భావించి నీ జీవితాన్ని దిద్దుకుంటే మంచిది. ఈ ప్రసంగాలు సామాన్యమే, సర్వసాధారణమే. కల్వరి టెంపుల్కి ఎప్పుడు వెళ్ళినా సరే అక్కడ హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. ఇది సహజం. మీకు తెలుసా, ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, మనుషుల యొక్క ఆలోచన, వారి తలంపులు బహు చెడ్డవి అని దేవుడు ఎరిగి మనిషిని సృష్టించినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాశనం చేయాలని, శిక్షించాలని దేవుడు తీర్మానం తీసుకున్నాడు. అదే సమయంలో ఒక నీతిమంతుడు భూమి మీద ఆనాడు ఉన్నాడు. అతని పేరేమిటి? నోవహు. నోవహు నీతిగా యథార్థంగా జీవించాడు. ఆ నీతిమంతుడైనటువంటి నోవహును శిక్షించడం దేవునికి ఇష్టం లేదు. కారణం ఏమిటంటే అతడు నీతిగా జీవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు నోవహుకు? నువ్వు ఓడ నిర్మించో, నువ్వు నీ కుటుంబం ఓడలోకి ప్రవేశించండి. ఆ తరువాత నేను జల ప్రళయము చేత పాపము చేసే ప్రతి ఒక్కరిని శిక్షించబోతున్నాను అని నోవహుకు దేవుడు చెప్పాడు. అప్పటి వరకు ఎప్పుడు జల ప్రళయం రాలా, అప్పటి వరకు మానవ జాతి ఎప్పుడూ కూడా తుడిచివేయబడలా. ఆనాడు నోవహు ఆ హెచ్చరికను అంగీకరించటమే చాలా కష్టం, అర్థం చేసుకోవడం చాలా కష్టం, నమ్మడం చాలా కష్టం. ఏంటి ప్రభువా, భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా నువ్వు శిక్షిస్తావా? శిక్షిస్తా. ఎందుకని? వాళ్ళు చేస్తున్న పాపిష్టి పనులు చూడలేకపోతున్నా. వారి హృదయంలో ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా బహు హేయమైనవి. కాబట్టి నేను శిక్షించబోతున్నాను. నోవహు నమ్మాడు కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడిచ్చిన కొలతల ప్రకారం అద్భుతమైన ఓడ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఓడ నిర్మిస్తున్నప్పుడు అనేక మంది వచ్చి ఆ నిర్మాణంలో పాల్పంచుకున్నారు. ఎందుకు నిర్మిస్తున్నావు ఈ ఓడ? కారణం ఏమిటి? హెచ్చరిక చేశాడో ప్రళయం రాబోతుంది, పాపం చేసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు శిక్షించబోతున్నాడు. కాబట్టే దేవుడు నాతో మాట్లాడి ఓడ నిర్మించో, నువ్వు నీ కుటుంబం రక్షించబడులాగునా. కాబట్టి మీకు హెచ్చరిక చేస్తున్నా. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ ఓడలో ప్రవేశించు, ప్రతి ఒక్కరు రక్షించబడతారు. మీరు కూడా ప్రవేశించవచ్చు, మీరు కూడా రావచ్చు, మీరు రక్షించబడవచ్చు, మీ కుటుంబాలు రక్షించబడవచ్చు, శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, దేవునికి ఉగ్రత రాబోతుంది అని చెప్పి నోవహు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, సుమారు 120 సంవత్సరాలు ప్రజలకు హెచ్చరిక చేశాడు. ఎన్ని సంవత్సరాలండి? మీరు ఆదివారం వస్తేనే మీకు హెచ్చరిక దొరుకుతుంది. సంవత్సరంలో 52 సార్లు మీకు హెచ్చరిక.
కానీ ఆనాడు నోవహు 120 సంవత్సరాలు ఎంత ఓపిక పట్టాడండి దేవుడు, ఎంత సహించాడండి దేవుడు. అప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, 120 సంవత్సరాలు వాళ్ళని సహించాడు కదా, మరి మమ్మల్ని కూడా సహిస్తే ఈ లోపల మా యాత్ర ముగించి వెళ్ళిపోతాం కదా. ఎక్కడికి వెళ్తారు? పాపం చేసి పాతాళానికి వెళ్తారు. ఆనాడు మనుషులు బ్రతికిన కాలం 700, 800, 900 సంవత్సరాలు. కాబట్టి వాళ్ళకి 120 సంవత్సరాలు అంటే ఓ 10% లేదా ఒక 15% హెచ్చరికతో కూడిన సంవత్సరాలు. కానీ మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు కదా, ఎప్పటి నుంచి దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేయటంలా? వచ్చిన ప్రతిసారి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. మీ సహోదరులు రక్షింపబడిన తరువాత కూడా మనలో కొంతమంది తప్పటడుగులు వేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. తెలియక చేస్తున్నారా అంటే కానే కాదు, తెలిసి మరీ చేస్తున్నారు. దయచేసి గమనించండి, తెలిసి తప్పు చేసినప్పుడు రెట్టింపు శిక్ష ఉంటుంది, మర్చిపోకండి.